హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అంటే మహిళా శిశు సంక్షేమ శాఖలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. ఎలాంటివంటే మనకి ఇందులో సోషల్ వర్కర్ ఒకటి, అకౌంటెంటు అండ్ వర్కర్ డీసీపీయు అండ్ ఆశా వర్కర్సు అండ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది మనకి ఇందులో అయితే రిలీజ్ చేశారు. ఆయాలు ఇలాంటివన్నీ కూడా రిలీజ్ చేశారు. ఓన్లీ దీనికి ఏంటంటే 7th క్లాసు, 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు దీనికి మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అని అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి వేకెన్సీ అండ్ కొన్నాళ్ళ తర్వాత ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయితే యూజ్ చేసుకోండి, మీకైతే యూజ్ అవుతుంది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసేయండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ అండ్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంది కదా. డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇది ఎక్కడంటే పలనాడు డిస్ట్రిక్ట్, అంటే పలనాడు జిల్లా ఉంది కదా. సో ఈ పలనాడు జిల్లాలో ఉండే వేకెన్సీ లిస్ట్ ఇది. అయితే ఏ జిల్లా వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు, బట్ లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి, మీ జిల్లా పేరు ఒకటి కామెంట్ చేయండి. మీ జిల్లాలో ఉండే వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉండే ఉద్యోగాలు భర్తీ జరిగితే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి. కాబట్టి మీ జిల్లా పేరు అనేది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో అది అయితే ఇక్కడైతే చూడండి, మనకి ది డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి ఏంటంటే ఇందులో ఒక పోస్టులు అయితే డిఫరెంట్ టైప్స్ అయితే ఇచ్చారు. ఈ డిఫరెంట్ టైప్స్లో మొత్తం ఇదొక అంటే ఇవి హౌస్ కీపర్సు అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, సోషల్ వర్కరు, అకౌంటెంటు, అవుట్సర్చు. సో ఇలా ఇంకా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇచ్చారు కాబట్టి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంతా ఏం లేదు. నార్మల్గా మీరు ఆఫ్లైన్లోనే అప్లై అనేది చేయాలి. డైరెక్ట్గా ఆఫీస్కైనా వెళ్ళి ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే లేదు. నార్మల్గా మీరు పోస్ట్ ద్వారా అయినా సరే మీరు ఇవ్వచ్చు. సో అది అయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, దీనికి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 25 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. సో 42కి అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎలా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ మనకి ఇంకా ఉంటారు కదా వాళ్ళకి ఒక 10 ఇయర్స్, అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇలా ఇచ్చారు. బట్ మెయిన్ ఏజ్ విషయానికి వచ్చేసరికి 25 నుంచి 42 ఇయర్స్ అయితే ఉండాలి. సో అదొకటి. అయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పొజిషను అండ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎంత శాలరీ ఇస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే డిసేబుల్స్ ఇచ్చారు కదా. ఇక్కడ సోషల్ వర్కర్ అనేది వీళ్ళకి 18,536 అనేది ఇస్తారు ఈ సోషల్ వర్కర్కి. ఇది గ్రాడ్యుయేట్స్ ఇన్ సోషల్ వర్కర్ బీఏ కానీ, సోషాలజీ కానీ, సోషల్ సైన్స్ కానీ, అంటే మీరు అంటే డిగ్రీలో బీఏ చేసి ఉండాలి. అదే సోషల్ వర్కర్ అయినా లేకపోతే సోషాలజీ కానీ అండ్ సోషల్ సైన్స్ కానీ మెయిన్ ఉండాలి ఈ సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఈ జాబ్కి అనేది, ఈ సోషల్ వర్కర్ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ కాంట్రాక్ట్ బేసిక్లో మీరు వర్క్ చేయాలి. ఆఫ్టర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే చేస్తారు. ఇది సోషల్ వర్కర్ వాళ్ళకి. సో అదొకటి. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే అకౌంటెంట్ ఉంది కదా, అకౌంటెంట్ డీసీపీ అనేది ఇచ్చారు కదా. వీళ్ళకి కూడా శాలరీ సేమ్ 18,536 రూపాయలు ఇస్తారు. సో గ్రాడ్యుయేట్స్ ఇన్ కామర్స్ అయినా మ్యాథమెటిక్స్ అయినా సరే ఉండాలి. మీకు డిగ్రీలో కామర్స్ సబ్జెక్ట్ అయినా సరే ఉండాలి, లేకపోతే అంటే ఓబీసీ అంటే మీరు సిబిజెడ్ వాళ్ళు అయితే అప్లై చేయడానికి లేదు. మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు అండ్ మీరు బీకామ్ కంప్యూటర్స్ వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు మెయిన్ వచ్చేసరికి. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే
మీకు ఇందులో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇదొకటి. అండ్ ఇదొకటి హౌటెక్ అని ఉంది కదా, వీళ్ళకి 11,000 వరకు అయితే శాలరీ అనేది వస్తుంది. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో ఈ ఇంటర్ వాళ్ళు అనేది దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ ఒకటి చూడండి, ఆయాలు ఉంటారు కదా, వీళ్ళకి మొత్తం టోటల్ 4 వేకెన్సీ ఉన్నాయి. వీళ్ళకి 8,000 వరకు అయితే శాలరీ అనేది వస్తాయి. సో 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా అయితే పర్వాలేదు. సో అదొకటి. అండ్ ఇంకా ఇక్కడ ఈ వేకెన్సీ చూసుకుంటే చూడండి, హౌస్ కీపర్స్, చిల్డ్రన్ హోము అంటే మనకి హౌస్ కీపర్స్ ఉంటారు కదా, ఈ హౌస్ కీపర్స్కి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదంట. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇవి మెయిన్ పోస్టులు. సో వీటన్నిటికి కూడాను 25 ఇయర్స్ నుంచి మినిమం 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఏజ్. అది దీనికి అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది, ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్లో ఏంటంటే మీరు డైరెక్ట్గానే వెళ్ళి ఇవ్వచ్చు, లేకపోతే నార్మల్గా మీరు ఏంటంటే వీళ్ళ యొక్క అంటే నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. అలా కూడా పోస్ట్ ద్వారానే పంపించు. సో అప్లికేషన్ ఫామ్ దగ్గర ఇక్కడ మీ ఫోటో ఒకటి అటాచ్ చేయండి. మీ యొక్క ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము, అలాగే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫాదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంది కదా, సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి ఏంటంటే ఈ జూలై 1వ తారీఖు వరకు అయితే ఏజ్ క్యాల్కులేట్ చేస్తారు. అండ్ క్యాస్ట్ మీ యొక్క ఎస్సీయా, ఎస్టీనా, ఓబీసీనా, జనరలా, లేకపోతే అలా మీ ఓసీనా, ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ రాయండి. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ ఫిల్ చేసేయండి. మీ యొక్క మదర్ లాంగ్వేజ్, మీ యొక్క తెలుగు అయితే తెలుగు, అంటే మన తెలుగు వాళ్ళకే కాబట్టి తెలుగు అని ఫిల్ చేయండి. అండ్ అదర్ లాంగ్వేజ్లో ఇఫ్ ఎనీ, మీకు ఇంకే లాంగ్వేజెస్ వచ్చాయనుకోండి, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే ఇక్కడ ఫిల్ చేసేయండి. అండ్ ఇంకా పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్సు, అలాగే ప్రెజెంట్ అడ్రస్సు, అండ్ ఆల్సో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మెరిచువల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, అండ్ ఆధార్ కార్డు నెంబర్ ఒకటి, మీ యొక్క 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మీరు ఏం చేశారో ఆ సబ్జెక్టులు ఇక్కడ రాయండి. ఏ ఇయర్ పాస్ అయ్యారు అదొకటి, మీ బోర్డు అయితే బోర్డు, యూనివర్సిటీ ఎన్ని మార్క్స్ వచ్చాయో వెయిటేజ్ ఇక్కడ రాయండి. అలాగే మీరు ఇంకేమైనా ఎక్కడైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అదొకటి రాయండి ఇక్కడ. అవన్నీ ఫిల్ చేసి ఫైనల్లో ఏంటంటే మీ యొక్క సైను, సిగ్నేచరు, ప్లేసు, డేట్ అన్నీ రాసేసి అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి సెండ్ చేయొచ్చు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.